నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం వైరల్ ప్రపంచం తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక రిలేషన్షిప్ డ్రామా ఫిలిం అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది ప్రియాంక శర్మ, సాయి రోనక్ అండ్ గౌరీ కిషన్ గారు. అండ్ ఈ మూవీని కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ని రిఫరెన్స్గా తీసుకొని తీశారంట. అండ్ ఈ మూవీ మార్చ్ 7th థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 hour 34 minutes రన్ టైంతో సన్నెక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది గైస్. రియల్ లైఫ్ వరల్డ్లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ కోసం కన్వే చేసిన పాయింట్ చాలా బాగుంది. బట్ ఎగ్జిక్యూషనే కాస్త స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ డేటింగ్స్ వల్ల టీనేజర్స్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది మూవీ యొక్క స్టోరీ లైన్. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్ అండ్ ఇంటర్నెట్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనేది చాలా బాగా చూపించారు. అండ్ నరేషన్ స్టైల్ కూడా బాగుంది. లైక్ ఎంటైర్ స్టోరీని కంప్యూటర్ స్క్రీన్స్, వీడియో కాల్స్ అండ్ యూట్యూబ్ క్లిప్స్లో చూపించారు. అండ్ ఈ మూవీలో రివెంజ్ పోన్ అనే పాయింట్ తీసుకున్నారు. బట్ ఇది ఇంకాస్త బెటర్గా కన్వే చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఒక రిలేషన్షిప్ మధ్యలో ఉండే మిస్అండర్స్టాండింగ్స్, పొసెసివ్నెస్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఫైనల్లీ వీడియో కాల్స్, మెసేజెస్ ని ఫ్రేమ్ చేసిన విధానం కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ 30 minutes ఓన్లీ క్యారెక్టర్స్ పర్సనల్ యాక్టివిటీ మాత్రమే చూపించారు. సో దానివల్ల ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మెయిన్ పాయింట్ కోసం అనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ మధ్యలో వచ్చే మెసేజెస్ కూడా ఎవరికి సెండ్ చేస్తున్నారనే కన్ఫ్యూజన్ కలుగుతుంది. అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఫైనల్లీ తీసుకున్న ప్లాట్ని ఎండింగ్లో ఇంకాస్త బెటర్గా హైలైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఓవరాల్ ఎగ్జిక్యూషన్ స్లోగా ఉన్నప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్నెట్ ఎలా మిస్యూజ్ అవుతుందనే చూపించిన పాయింట్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ నా ఒపీనియన్లో అయితే ఎవ్రీ టీనేజర్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. అండ్ ఈ మూవీలో కొన్ని మెసేజెస్ అండ్ ఇమేజెస్ బోల్డ్గా ఉంటాయి. అండ్ 2-3 ప్లేసెస్లో బ్యాడ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడలేం. సో ఇది గైస్ వైరల్ ప్రపంచం తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.